ఈ భూసారానికి మనం ఏం చేస్తున్నాము, ఎక్కడైనా మనం వానపాములు చూస్తున్నామంటే చూడడం లేదు. ఎందుకు వానపాములు అనేది చాలా అవసరం అనేది కూడా మీకు నేను ఇప్పుడు చూపించబోయేటటువంటి ద్రావణానికి అయ్యే ఖర్చు కేవలం ₹150. రైతు భూమిలో మంచి సారం అనేది లభించేటటువంటి ద్రావణము, ఆ ద్రావణం. రెండవది వానపాముల ఉత్పత్తికి చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. తెలుసు వానపాములు అంటే సహజ మిత్రుడు, రైతుకు చాలా వరకు సహాయం చేస్తుంది. విధంగా ఈ ద్రావణం ఉపయోగించడం వల్ల మన చెట్లకు సాధ్యమైనంత వరకు తెగుళ్లను మనం నివారించుకోవచ్చు. ఏ విధంగా తయారు చేయాలి, డ్రిప్పుల్లో ఏ విధంగా అందించాలనేది 2 కేజీల బెల్లాన్ని తీసుకున్నాం అంటే నీటిలో కలుపుతున్నాం. బెల్లాన్ని తీసుకుని ఆ సూక్ష్మజీవులు బతుకుతాయి కాబట్టి కలపాలంటే ఉదయము సాయంకాలము సవ్య దిశలో ద్రావణాన్ని డ్రిప్పుల సహాయంతో మన పంట పొలాలకు అందిస్తూ ఉన్నాము. డ్రిప్పుల సహాయంతో పంపిస్తున్నాడు. దాన్ని రైతు మిత్రులందరికీ నమస్కారం. సముద్రాల ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్కు మీకు అందరికీ స్వాగతం అండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మన పూల తోటలో ఉన్నాం, చామంతి పూల తోటలో ఉన్నాం మనం ఇక్కడ. ఇదే పూల తోటే కాదు, మనం కూరగాయలు కూడా సాగు చేస్తున్నాము. అదేవిధంగా ఆవులకు నేపేరు గడ్డి సాగు చేస్తున్నాము, వరి, రాగులు, అన్ని రకాలైనటువంటి పంటలు మన వ్యవసాయ క్షేత్రంలో మనం పండిస్తున్నాము. దీనికి కారణం ఏంటంటే భూమిలో మంచి సారం ఉండడం వల్ల. ఈ భూసారానికి మనం ఏం చేస్తున్నాము, ఈ 4 ఏళ్ళలో నేను చేసినటువంటి కృషి ఏంటి అనేది నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నానండి, చెప్పబోతున్నాను. ఏం లేదు, మామూలుగా ఎప్పుడు కానీ భూమి సారంగా ఉంటేనే మనకు పంటలు కూడా బాగా పండుతాయి. మీకు అందరికీ తెలుసు, యూరియా, డిఏపి, 2020 ఈ విధంగా పలు రకాలైనటువంటి మందులు వాడడం వల్ల నిస్తేజం అయిపోయింది భూమి. మనకు అసలుకు సారం అనేది లేకుండా, మంచి పోషక విలువ లేదు, సూక్ష్మ పోషకాలు అనేది లేకుండా పంటలు కూడా పూర్తిగా మనం మందుల ద్వారానే మనము సాగు చేస్తున్నాం అన్నమాట. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలంటే వానపాముల పాత్ర ఏంటి అనేది మీకు అందరికీ తెలుసు. ఎక్కడైనా మనం వానపాములు చూస్తున్నామంటే చూడడం లేదు. ఎందుకంటే వానపాములు బ్రతికే పరిస్థితే లేదన్నమాట. మన వ్యవసాయ భూముల్లో పూర్తిగా మనము ఈ విధంగా మందుల ద్వారా వ్యవసాయం చేయడం వల్ల వానపాములు ఉనికినే కోల్పోయినాం అనమాట. లాస్ట్ ఇయర్ నేను ఈ వానపాముల ప్రత్యేకత ఏంటి, ఈ వానపాముల యొక్క ఉపయోగము, ఏ విధంగా అది సహజ మిత్రునిగా మనకు రైతుకు సహాయపడుతుంది అనేది కూడా ఒక వీడియో చేసి నేను అప్లోడ్ చేసినాను. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఎందుకు మనకు వానపాములు అనేది చాలా అవసరం అనేది కూడా మీకు ఆ వీడియో ద్వారా తెలుస్తుంది. ఇంకా నేను ఇప్పుడు చూపించబోయేటటువంటి ద్రావణానికి అయ్యే ఖర్చు కేవలం ₹150. రైతు మిత్రులారా, ఇంకొకసారి ఆలోచించండి. ఒక ₹150 మీరు ఖర్చు పెట్టినారంటే లక్షల కోట్ల సూక్ష్మజీవులు, అదేవిధంగా పోషక విలువలు ఉండేటటువంటి ఒక ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. మీ వ్యవసాయ క్షేత్రాన్ని మీరు సస్యశ్యామలం చేసుకోవచ్చు. భూమిలో మంచి సారం అనేది లభించేటటువంటి ద్రావణము, ఆ ద్రావణం పేరే OWDC అండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ OWDC మీకు అమెజాన్లో నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అమెజాన్లో దొరుకుతుంది. మీరు ఎవ్వరూ ఆలోచించకుండా ఈ ద్రావణాన్ని తీసుకొని మీరు ప్రయత్నించి చూడండి. మీ వ్యవసాయ క్షేత్రంలో మంచి ఫలితాలను మీరు చవి చూస్తారు. ఏం లేదండి, ఈ OWDC అంటే ఏం లేదు, ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ అనమాట. ఇక్కడే మెన్షన్ చేసినారు చూడండి, ప్యూర్ మదర్ కల్చర్ ఫర్ ఫార్మర్స్ మాస్ మల్టిప్లికేషన్ అనమాట. అంటే ఒక ప్యూర్ మదర్ కల్చర్ను తయారు చేసుకోవడానికి ఈ పౌడర్ ఉపయోగపడుతుంది. మళ్ళీ ఈ OWDC యొక్క ఉపయోగాలు కూడా చెప్పేస్తాను. ఇప్పుడే చెప్పినట్లు భూమిలో మంచి చౌడు నేల కానీ లేకపోతే బీడు పడినటువంటి భూమిని మంచి సారంగా మార్చుతుంది. రెండవది వానపాముల ఉత్పత్తికి చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఏ విధంగా అంటే నిస్సారమైనటువంటి భూమిలో కానీ ఈ ద్రావణాన్ని మనం వదిలినామంటే ఏమవుతుందంటే అక్కడ వానపాముల ఉత్పత్తి జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, వానపాములు అంటే సహజ మిత్రుడు, రైతుకు చాలా వరకు సహాయం చేస్తుంది. ఈ విధంగా ఈ ద్రావణం ఉపయోగించడం వల్ల మన చెట్లకు సాధ్యమైనంత వరకు తెగుళ్లను మనం నివారించుకోవచ్చును. ఈ పూల చెట్లకు కానీ మనం ఈ OWDC ద్రావణాన్ని కానీ మనం రెగ్యులర్గా మనం అందించినాము అంటే మీకు ఈ మైక్రో న్యూట్రియన్స్ ఎంత సహాయం చేస్తుంది, ఇది కూడా అంతే సహాయం చేస్తుంది. మొగ్గలు బాగా తొడుగుతాయి, మంచి పూలు సైజులో వచ్చి మంచి వైబ్రెంట్గా వస్తుంది. నేను పదే పదే చెప్తూనే ఉంటాను, ఈరోజు కూడా చెప్తున్నానండి. ఇప్పుడు ఈ ద్రావణాన్ని మనం ఏ విధంగా మన వ్యవసాయ క్షేత్రంలో తయారు చేస్తాము, దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటి, ఏ విధంగా తయారు చేయాలి, డ్రిప్పుల్లో ఏ విధంగా అందించాలనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూసినారు అంటే ద్రావణం తయారీ, అదేవిధంగా తయారు చేసినటువంటి ద్రావణాన్ని ఎంత మోతాదులో మనం మన వ్యవసాయ క్షేత్రంలో ఉండేటటువంటి పూల చెట్లకు కానీ అదేవిధంగా వివిధ పంటలకు ఏ విధంగా అందిస్తామనేది కూడా నేను చూపించబోతున్నాను. రండి వెళ్ళి చూద్దాం. ఏ విధంగా
మనం తయారు చేసుకోవాలి. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటి చూస్తాం. చూడండి, డ్రమ్ము చూస్తున్నారు కదా, ఈ డ్రమ్ము కెపాసిటీ 200 లీటర్లు. ఈ డ్రమ్ములో 200 లీటర్లు నీళ్లు తీసుకున్నాము. అదేవిధంగా ఈ ఒక ప్యాకెట్ OWDC ద్రావణాన్ని తీసుకున్నాము. మళ్ళీ ఇక్కడ చూసినటువంటి ఇక్కడ చూడండి 2 కేజీల బెల్లాన్ని తీసుకున్నాం. మంచి నాటు బెల్లం తీసుకోండి, నాటు బెల్లం అయితే బాగుంటుంది. ఎందుకు బెల్లము అంటే ఇక్కడ ఈ ద్రావణంలో తయారయ్యేటటువంటి సూక్ష్మజీవులకు ఆహారమే ఈ బెల్లం అండి. ఈ బెల్లాన్ని తింటూనే ఈ సూక్ష్మజీవులు అనేది బతుకుతుంది అనమాట. మామూలుగా కూడా తినచ్చు. చాలా బాగుంది నాటు బెల్లము. నాటు బెల్లం అయితే చాలా బాగుంటుంది. చూడండి, మనం తీసుకున్నటువంటి 2 కేజీల బెల్లాన్ని బాగా పొడి చేసుకోవాలి. ఏ విధంగా ఉండాలి అంటే చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉంటలు లేకుండా పొడి పొడిగా అయిపోయి ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి, ఈ 2 కేజీల బెల్లాన్ని మనం ఏం చేస్తున్నామంటే నీటిలో కలుపుతున్నాం. రెండు 200 లీటర్ నీళ్ళలో 2 కేజీల బెల్లం బాగా పొడి చేసినటువంటి బెల్లాన్ని వేసుకొని ఇప్పుడు మనము ఈ ఓడబ్ల్యూడిసి డీకంపోజర్ను వేస్తామన్నమాట. ఈ విధంగా తెల్లగా ఉంటుంది, మెల్లగా వేసుకోవాలన్నమాట. మనం నీళ్ళలో OWDC పౌడరు బెల్లం వేసేసినాము. వేసి సవ్య దిశలో బాగా కలుపుతున్నామండి. ఎందుకంటే బెల్లం ఎక్కడ కానీ ఉంటలుగా ఉండకూడదు, బాగా బెల్లం కరిగిపోవాలి. అదేవిధంగా ఈ బెల్లమే ఈ సూక్ష్మజీవులకు ఆహారము. ఈ బెల్లాన్ని తీసుకుని ఆ సూక్ష్మజీవులు బతుకుతాయి కాబట్టి మనం ఈ విధంగా చేస్తున్నాము. ఎన్ని రోజులు చేయాలి, రోజుకి ఎన్నిసార్లు కలపాలంటే ఉదయము సాయంకాలము సవ్య దిశలో 1 నుంచి 2 నిమిషాలు మీరు ఈ విధంగా కట్టె సహాయంతో తిప్పినారు అంటే చాలండి, మంచి OWDC డీకంపోజర్ మీకు తయారైపోతుంది. వాటర్ సొల్యూషన్ అనేది మీకు తయారైపోతుంది. మళ్ళీ ఎండలో లేకుండా ఇప్పుడు మనము కలిపేసిన తర్వాత ఒక గోనె సంచి దీని మీద వేసేసి గాలి పోయేటట్లు మనము కట్టి పెట్టాలి. గాలి లేకుండా గట్టిగా దీని మీద ఎటువంటి మూతలు పెట్టకూడదు. అందులోనూ ప్లాస్టిక్ డ్రమ్ములోనే చేయాలండి. ప్లాస్టిక్ డ్రమ్ములోనే చేయాలి. స్టీల్ కానీ అల్యూమినియం పాత్రల్లో మనము చేయకూడదు. ఎందుకంటే ఆ పాత్రల్లో చేసినట్టే కెమికల్ రియాక్షన్స్ వల్ల మీకు ద్రావణం అనేది తయారు కాదు, జీవామృతం అనేది తయారు కాదు. దీంతో 180 లీటర్లు మనము వ్యవసాయ భూములకు అందించేసి ఇంక 20 లీటర్లు సపరేట్గా పెట్టుకున్నాము అంటే మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ 20 లీటర్లకు 200 లీటర్ల నీళ్లు, మళ్ళీ బెల్లం 2 కేజీలు వేసుకుని ఈ విధంగా మనము దీన్ని మల్టిప్లై చేసుకుని వెళ్తూ ఉండొచ్చు అనమాట. దీనికి పేరే పెట్టినారు చూడండి, ఇక్కడ ఏమొచ్చినారు, ఫార్మర్స్ మాస్ మల్టిప్లికేషన్ అనమాట. సో ఆ విధంగా చేసుకుని వెళ్తూ ఉండొచ్చు. అదే చెప్పినాను కదా, ఒక 150 రూపాయలతో మనం మంచి సారమైనటువంటి భూమిని మనము తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 7 రోజులు అయిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఏ విధంగా ఈ ద్రావణం అనేది తయారైంది, ఏ విధంగా మనం మన పంట పొలాలకు అందిస్తామనేది కూడా నేను మీకు చూపిస్తాను. సార్ ఇది 7 రోజులు అయిపోయింది సార్. ఇంకా తీసి పంట పొలాలకి డ్రిప్పుల ద్వారా పంపించచ్చు. అయిపోయింది 7 రోజులు. 7 రోజులు ఏం చేసినావు, ఎట్లా కలిపినావు? పొద్దున్న 2 నిమిషాలు, సాయంకాలం 2 నిమిషాలు మామూలుగా కట్టితో కలిపినాం సార్. ఒకే ఉల్టా పల్టా తిప్పితేవా ఒకే పద్ధతిలో తిప్పింది సార్. ఓకే. ద్రావణాన్ని మనం తయారు చేసి 7 రోజులు సవ్య దిశలో జానకిరామ్ రోజు తిప్పినాడు. తిప్పిన తర్వాత నేను అప్పుడే చెప్పినట్లు ఒక లేత పసుపచ్చ రంగులో వచ్చింది. మళ్ళీ వాసన ఏ టైప్ ఆఫ్ వాసన వస్తుంది జానకిరామ్? పండ్లు కుళ్ళిపోయిన వాసనలో సార్. చూడండి, పళ్ళు కుళ్ళిపోతే ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వాసన వచ్చింది. ఇప్పుడు చూపించు ఏ కలర్కి వచ్చింది. ఇక్కడ రా, ఇక్కడ చూసినారా, ఇక్కడ చూడండి పసుపచ్చ కలర్కు మారింది. అంటే మరీ పసుపచ్చ కలర్ కాకపోయినా పసుపు రంగులోకి మారింది. వాసన కూడా కుళ్ళిపోయిండే పళ్ళ రసం వాసన ఏ విధంగా ఉందో ఆ విధంగా వస్తుంది. అంటే కదా తీసుకోపా. ఎంత తీసుకుంటున్నావా?
ఇప్పుడు 10 లీటర్లు తీసుకుంటా ఉన్నాం సార్. 10 లీటర్ల ఒకటి. ఇంకొకటి అండి, ఈ 200 లీటర్లో తయారు చేసిన ఈ ద్రావణం 1 ఎకరాకు సరిపోతుంది. లీటర్ల ద్రావణము 1 ఎకరాకు సరిపోతుంది. 2 ఎకరాలకు కావాలంటే అప్పుడు మనం 400 లీటర్లు అంటే ఇట్లాంటి డ్రమ్ములు 2 పెట్టుకోవాలి సార్. అంటే ఇప్పుడు ఈ 10 లీటర్లు చిన్న చిన్న కాయలు కాబట్టి ఒక్కొక్క కాయకి ఒకసారి గేట్. సరే, ఇప్పుడు ఇంకోటి ఓకే చెప్పు. ఇప్పుడు మన దగ్గర ఉండేది చిన్న చిన్న కాయలు సార్. ఒక్కొక్క కాయకి గేట్ వాళ్ళు ఆన్ చేసుకొని ఈ 10 లీటర్లు వదులుతా పోతాం. ఈ ఓడబ్ల్యూడిసి ద్రావణాన్ని డ్రిప్పుల సహాయంతో మన పంట పొలాలకు అందిస్తూ ఉన్నాము. చూడండి, ఇప్పుడు ఈ పసుపు కలర్లో మారినటువంటి ద్రావణాన్ని ఈ డ్రిప్పుల సహాయంతో పంపిస్తున్నాడు జానకిరామ్. 10 లీటర్లు తీసుకురావాలి, ఎందుకంటే అంత డ్రమ్మును మనం ఇక్కడికి మూవ్ చేయలేం కాబట్టి 10 లీటర్లు 20 లీటర్లు తీసుకొని వచ్చి మొత్తం 200 లీటర్లు ఖాళీ చేసేయాలి. ఒక ఎకరాకు సరిపోతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండే ఈ డ్రిప్పులు అన్నీ ఉన్నాయి కదా, నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ చూడండి ఈ డ్రిప్పులు అన్నిటికీ సరిపోతుంది. ఇక్కడ ఉండేటటువంటి ఈ నేపియర్ గడ్డికి వెళ్తుంది. అదేవిధంగా ఇటువైపు చూపిస్తున్నాను చూడండి, ఈ పూల తోటకు ఇవన్నిటికీ కూడా సరిపోతుంది అనమాట. వెళ్ళిపోతాం. ఈ విధంగా 10 లీటర్లు 20 లీటర్లు తీసుకొచ్చి మొత్తం ఖాళీ చేశారు. ఇప్పుడు మన చామంతి పూల తోటకి వెళ్తూ ఉందన్నమాట ఈ ఓడబ్ల్యూడిసి ద్రావణం. మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ చూడండి వెళ్తూ ఉంది, వెళ్తాం. అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి కూరగాయలకు వెళ్తూ ఉంది. ఇటువైపు మామిడి చెట్లు, మామిడి మొక్కలు నాటినాం కదా, వాటికి వెళ్తూ ఉంది, గడ్డికి వెళ్తూ ఉంది. అదేవిధంగా ఫామ్ హౌస్ ముందర ఉండేటటువంటి స్విమ్మింగ్ పూల్ ముందర ఉండే ఈ రాగి పైరు ఉంది కదా, ఈ రాగి పైరుకి వెళ్తూ ఉంది. ఇక్కడ కూడా పూల మొక్కలకు వెళ్తూ ఉంది, ఇటువైపు కూడా వెళ్తుంది. అన్నిటికీ మొత్తం మన వ్యవసాయ క్షేత్రం అంతా మొత్తం ఈ డ్రిప్ సిస్టమ్ అన్నమాట, ఇంటిగ్రేటెడ్ డ్రిప్ సిస్టమ్ కాబట్టి 1 ఎకరాకు సరిపోతుంది. ఇంకా అటువైపు బ్యాక్ సైడ్ వెళ్ళదు, కానీ 1 ఎకరాకు మనకు సఫిషియెంట్గా మనం ఏమి ఇచ్చే మందు అది వెళ్తూ ఉంటుంది అన్నమాట.